వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. నేను సామాన్యుల్లో సామాన్యుడిని. సేవకులకు సేవకుడిని. ప్రజలు నాపై అపార నమ్మకం ఉంచారు. అంతే స్థాయిలో పార్టీ నాకు అవకాశం ఇచ్చిందని ఆయా సందర్భాల్లో చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారం కూడా ముగియడంతో పరిపాలనపై దృష్టి సారించారు. చరిత్రలో నిలిచిపోయేలా పరిపాలన చేస్తానని తన సన్నిహితుల వద్ద భావోద్వేగానికి గురైన సందర్భాలు ఉన్నాయి. రోజు 18 గంటల పాటు నిర్విరామంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే రేవంత్ రెడ్డి అందుకు తగ్గ స్థాయిలో అధికారుల నుంచి కూడా సహకారం ఆశించారు. అయితే కొందరు అధికారులు కొన్ని శాఖల నుంచి ఆయన ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని అసంతృప్తికి గురయ్యారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా ముగియనుండడంతో పాలనలో వేగం పెంచుతానని ఆయన స్పష్టంగానే ప్రకటించారు. పరిపాలనకు కొత్త పుంతలు తొక్కించి హామీల అమలుతో జనానికి మరింత చేరువ కావాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. ఇందుకు తొలి అంకంలో భాగంగా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. కోడ్ ముగిసిన మరుక్షణం భారీ నుంచి అతి భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు ఉంటాయని ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకొని అమలులో పెట్టాలన్నా ఆశించిన స్థాయిలో వేగంగా జరగడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఏ పని చెప్పినా సమయం వృధా అవుతుందే కానీ పనులు సాగడం లేదని ఆయన ఒకంత ఆగ్రహంగా కూడా ఉన్నట్లు చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు మంచి చేయలేమని, దగ్గర కాలేమని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇందుకు పాలనలో సంస్కరణలు తీసుకురావడం ఒక్కటి సరైన మార్గంగా ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణకు కూడా అవకాశం ఉంది. ఇంత బిజీ సమయంలో కూడా రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై కసరత్తు చేస్తూనే ఉన్నారని చెప్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం అధిష్టాన వర్గం అనుమతితో ఆయన కేబినెట్ ను విస్తరిస్తారని అంటున్నారు. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్ లో పరిపాలన సాగాలని మొదటి నుంచి కోరుకుంటున్నారు. ఇందుకు తగిన యంత్రాంగాన్ని ఆయన సమకూర్చుకుంటున్నారు. తన మనసెరిగి వేగంగా స్పందించే అధికారులను ఆయన ఎంచుకుంటున్నట్టు చెప్తున్నారు. కోడ్ ముగియగానే ఆయా కీలక స్థానాల నుంచి భారీగా మార్పులు ఉంటాయని పలువురు ముఖ్య అధికారులు కూడా భావిస్తున్నారు. ఆయా శాఖలన్నింటినీ ఇప్పటికే ఐపోసన పట్టిన సీఎం రేవంత్ రెడ్డి గత 10 ఏళ్లుగా ఏం జరిగిందో కూడా ఇట్టే గ్రహించారని చెప్తున్నారు. ఆయా శాఖల్లో పూర్తి ప్రక్షాళన చేపట్టడం ద్వారా పాలనను పరుగు పెట్టించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే తలనొప్పిగా మారిన కొంతమంది అధికారుల తీరును ఆయన గమనించారు. గత 10 ఏళ్ల పాలనలో యంత్రాంగంలోని లొసుగులను ఆయన ఇట్టే పసిగట్టారు. వాటన్నింటినీ సరిదిద్దాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే పై స్థాయి నుంచి ముందు ప్రక్షాళించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయా శాఖల్లో కింది స్థాయి వరకు మార్పులు తథ్యమని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాంగాన్ని ప్రక్షాళించి పాలనలో వేగాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. యంత్రాంగంలో ఇప్పుడిదే ప్రధాన అంశంగా చర్చలు సాగుతున్నాయి. రేవంత్ మార్కు పాలన తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనితీరు ఉందని అధికారులు అంటున్నారు. సీఎం రేవంత్ వద్ద అనుభవజ్ఞులైన బ్యాకప్ టీం ఉందని, ప్రతి అంశంలోనూ ఈ టీం సరైన ప్రణాళికలు, వ్యూహాలతో సంసిద్ధంగా ఉంటుందని చెప్తున్నారు. పరిపాలనలో వేగం పెంచడం ద్వారా తనదైన ముద్రను తెలంగాణ సమాజంలో వేయాలన్న రేవంత్ పట్టుదలకు తోడు అపార అనుభవం ఉన్న బ్యాకప్ బృందం కృషి కూడా తోడ్పడుతోందని అంటున్నారు. ఆయా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయా నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ తీసుకురావడంలో ఈ బృందం తోడ్పడుతోందని అధికార యంత్రాంగంలో వినిపిస్తోంది.